సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రో ఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాలు వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పాలపై మరింత సమాచారం మా ఒంగోలు ప్రతినిధి కాంతారావు అందిస్తారు. సాయంత్రం వరకు ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు పాలను వాడుతూనే ఉంటాం. కానీ ఈ పాలను సక్రమైన పాలే వాడుతున్నామా లేదా నకిలీ పాలు వాడుతున్నామా అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటీవల జరిపిన ట్రస్టిఫైడ్ అనే సంస్థ జరిపిన ఒక పరీక్షలలో పాలల్లో 8% బ్యాక్టీరియా ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పాలు సహజంగా కల్తీగా లేకపోతే ఈ బ్యాక్టీరియా ఎందుకు చేరుతుందనే దానిపై కొన్ని అధ్యయనాలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే పాలు గేదెల నుంచి సేకరించే క్రమం నుంచి డైరీలకు చేరే క్రమం వరకు వాటి నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నేరుగా ఫామ్ నుండి మీ ఇంటికి అని ప్రచారం చేసుకునే కొన్ని పాలల్లో కూడా ఉండవలసిన దానికంటే రెండింతలు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందైతే పరిస్థితి ఉంది. అలాగే తాజాగా కొన్ని డైరీలపై పరిశోధన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అమూల్ అలాగే మదర్ డైరీలు వాటి సైతం అయితే పరీక్షలు జరిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అమూల్ పాలలో కోలిఫామ్ అనే బ్యాక్టీరియా అయితే వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కోలిఫామ్ అనేది సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత వాటికి సంబంధించి అవి కుళ్ళిపోకుండా ఉండటానికి ఈ కోలిఫామ్ అయితే వాడతారు. అలాగే ఈ కోలిఫామ్ అనే దాన్ని పాలలో వాడటం ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా అయితే ఉత్పత్తి అయితే జరుగుతుందని తెలుస్తుంది. అయితే అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి అనేక డైరీలు అయితే ఉన్నాయి. ఇక్కడ హెరిటేజ్ కానీ, తర్వాత అమూల్య కానీ, తర్వాత కొన్ని సంగం డైరీ లాంటి వాటిలో కూడా ఈ పాల సేకరణ అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే మొదటిగా పాల ఉత్పత్తి చేసే జిల్లాగా అయితే ఉంది. అయితే ఈ జిల్లాలో అనేక ప్రైవేట్ డైరీలు అయితేమి, అలాగే గవర్నమెంట్ డైరీలు అయితేమి అనేకమైతే డైరీలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ డైరీలు నుంచి సేకరించే పాలు నాణ్యమైనవా కాదా అనే పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే పాల కేంద్రాల్లో సేకరించిన పాలను శీతలీకరణం చేసి నిల్వ ఉంచవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పాలను శీతలీకరణం చేయకుండా అలాగే డైరెక్ట్గా ఈ డైరీలకి పంపించడం, అక్కడ డైరీల నుంచి అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు అయితే పాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి పాల ప్యాకెట్ల ద్వారా మళ్ళీ వినియోగదారుల దగ్గరికి చేరి ఆ పాలు వినియోగదారులు అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వినియోగదారులు ఉపయోగించే ఆ పాలలో బ్యాక్టీరియా అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల పుట్టగొడుగులాగా పుట్టకొచ్చిన కొన్ని టీ షాపులు అయితేమి అనేక గుందికి సందుకు ఒక టీ షాప్ అయితే వెలిసింది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కనీసం 5-6 టీలు, కాఫీలు అయితేమి టీలు అయితే తాగే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీలలో కనీసం సరైన పాలు వాడుతున్నారా, కల్తీకి సంబంధించిన పాలు వాడుతున్నారా అనే అదైతే ప్రశ్నార్థకంగా మారింది. అయితే అలాగే గ్రామాలలో సైతం కల్తీ పాలను తయారు చేస్తూ అయితే ధనాపేక్ష అంటే ఈజీ మనీకి అలవాటు పడిన రైతులైతేమి కల్తీ పాలను తయారు చేస్తూ ఆ కల్తీ పాలకు సంబంధించి పామాయిలు, డిటర్జెంట్ ఆయిలు, అలాగే కొన్ని డాల్డా లాంటి ఆయిల్ వాడటం, అలాగే పాలపొడి లాంటి పదార్థాలను వాడి కల్తీ తయారు చేసి ఆ పాలను డైరెక్ట్గా డైరీలకి విక్రయిస్తూ డైరీల నుంచి ప్రధాన కంపెనీలకు అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పాలను సేకరిస్తున్న డైరీలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా వాటిని డైరెక్ట్గా
కేంద్రాలకైతే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం కూడా పరీక్షలు చేసిన పరిస్థితి లేదు. అక్కడక్కడ ప్రకాశం జిల్లాలో కొన్ని మార్కాపురము, దర్శి, అలాగే అద్దంకి తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ పాలపై దాడులు నిర్వహించినప్పటికీ ఆ దాడులకు సంబంధించి ఎలాంటి పరీక్షలు వచ్చిన దాఖలాలు అయితే లేదు. అయితే వాళ్ళనైతే అధికారికంగా ఏదో అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. తర్వాత అవి నిజంగా కల్తీ జరిగావా, లేకపోతే ఎలాంటి ప్రమాణాలు వాళ్ళు పాటించారు, కల్తీకి సంబంధించి ఈ వారు కల్తీ చేసిన వారిని ఎలా శిక్షించారనే దాఖలాలు అయితే ఇప్పటివరకైతే లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ సరైన నాణ్యమైన పాలను అందించి ప్రజలు ఆరోగ్యాలు కాపాడాలని నేను కోరుతున్నాను. అటు డాక్టర్లు సైతం కల్తీ పాలు తాగడం వల్ల, ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన పాలు తాగటం వల్ల ప్రజలు అనారోగ్య పాలయ్యి, అలాగే చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే జీర్ణకోశ వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇకనైనా మేల్కొని పాలను శుద్ధి చేయడంలో కానీ, సరైన పాలను తయారు చేయి డైరీలకు పంపించడంలో కానీ, అలాగే కల్తీ పాలను అరికట్టి ప్రజలు ప్రాణాలను కాపాడాలని కోరుచున్నాము. కెమెరామ్యాన్ ప్రశాంత్తో కాంతారావు, స్వతంత్ర న్యూస్, ఒంగోలు.